ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రాజులేని రాజ్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని పాలించుకునే విధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ పండగ వాతావరణం మనం జరుపుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 77 దశాబ్దాలు దాటిన తర్వాత ఈ దేశంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి ఒక పక్క కేంద్రంలో కానీ, నిన్నటి వరకు రాష్ట్రంలో కానీ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏ ఆశయాల కోసము, ఏ హక్కుల కోసమైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ హక్కులన్నింటినీ కాలరాసి ఓ రకంగా ఒక మనిషికి ఉన్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేసి నిన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకునే, మన రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితిని ఏర్పాటు చేసిరు. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ధర్నా చౌకులు లాంటివి కూడా ఎత్తివేసి ఈ దేశంలో గతంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా అయితే పాలించి ప్రజలను ఇబ్బంది పెట్టిర్రో దాన్ని మరిపించే విధంగా గత పాలకులు ఇక్కడ చేసినటువంటి వాస్తవాలను మనం చూసినాం. ఖచ్చితంగా ఈ రోజున్న ప్రభుత్వం ద్వారా మరొకసారి ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రజలే పాలించుకునే విధంగా ముందుకెళ్ళాలి. మరొకసారి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.